హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజెన్సీ వ్లాగ్. ఈరోజు మీకైతే కుంట చూపిస్తాను రండి. కుంటలో ఏమేమి ఉంటుందో ఏంటి ఊరంతా మొత్తం చూపిస్తాను. అక్కడక్కడ మంచి ప్లేస్లో అయితే చూడండి. ప్రజెంట్ అయితే నేను ఏపీలో ఉన్నాను. ఒక 2 అడుగులు వేస్తే ఛత్తీస్గఢ్ స్టేట్కి ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ స్టేట్కి అయితే వచ్చేసాను. చూడండి బోర్డు. ఈ కుంట విలేజ్ ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంటుంది, మా బోర్డర్లో. ఫ్రెండ్స్, ఇది ఛత్తీస్గఢ్లో ఏపీ నుంచి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. నైట్ టైం ఇక్కడ ప్లేస్ అయితే బాగుంటుంది. కుంటలో ఛత్రపతి శివాజీ విగ్రహం అయితే ఉంది. గార్డెన్ చూడండి, చూపిస్తా. ఓకే, ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్ చూపిస్తానండి. ఫ్రెండ్స్, విక్రమ్ నుంచి పక్కన ఉండే రోడ్ నుంచి వెళ్తే ఇసుక ర్యాంప్ ఒకటి ఉంటుంది, చూపిస్తాను. కుంటాలో అయితే ప్లే గ్రౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రౌండ్స్ ఎక్కువ. ఇక్కడ బ్రిక్స్ అయితే ఉంది. కుంటాలో ఇది ఇసుక ర్యాంపు. ఫ్రెండ్స్, కుంటా విలేజ్ చాలా పెద్దది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కుంటాల్లో జరిగే ట్రైబల్ మార్కెట్ సంత ప్లేస్కి అయితే వచ్చాం. ఇదంతా సంత ప్లేస్ అనమాట. ఇది కనిపించేది శివాలయం. ఇదంతా సంత ఉంటుంది. గురువారం సంత జరిగిద్ది అనమాట. ఇక్కడ టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్. ఈ సాయిబాబా టెంపుల్ నుంచి ముందుకెళ్తే ఒక మంచి ప్లేస్ అయితే ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇవి వచ్చి కుంటాలోని వరి పొలాలు బాగానే ఉన్నాయి వ్యవసాయానికి. మనమైతే ఒక ప్లేస్కి అయితే వచ్చాం, అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు కుంటాలో అయితే ఇది చెరువు. ఇదైతే చెరువులో ఈవినింగ్ టైం కూర్చోవడానికి మంచిగా రెడీ చేశారు. మంచి నైట్ టైం అలా ఈవినింగ్ టైం కూర్చొని ఉండడానికి బాగుంటుంది. ఇది బర్త్డే పార్టీస్ అలాంటివి చేసుకుంటారు కదా బయటకు వచ్చి, దానికైతే ఈ ప్లేస్ బాగుంటుంది. లైట్స్ అయితే నైట్ అయితే చాలా మంచిగా ఉంటాయి. కూర్చోవడానికి కూడా చైర్స్ కూడా పెట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడికైతే కుంటాలో మా స్వీటీ పాప కూడా వచ్చింది. చాలా డల్గా ఉంది, పప్పులు కొనియలేదని నేను కదా. బాయ్ చెప్పు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కుంటా విలేజ్కి అయితే వస్తే తప్పకుండా నైట్ టైం ఈ ప్లేస్కి అయితే రండి. చాలా బాగుంటుంది, నచ్చుతుంది మీకు కూడా.
నెక్స్ట్ అయితే ఈ ప్లేస్ నుంచి ముందుకు వెళ్దాం, ఇంకేమైనా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇదంతా చెరువే. ఫ్రెండ్స్, ఇది వచ్చి కుంట గ్రామదేవత టెంపుల్, ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇదైతే కుంట ఓల్డ్ అనమాట. కుంట ఇంతకు ముందు ఇటు ఎక్కువగా ఉండాను, ఇప్పుడు పెద్దగా అయిపోయింది అనమాట. ఇది పాత ప్లేస్, ఇక పాత ఇల్లు అనమాట, కాలనీ ఇల్లు. చూడండి, ఇవన్నీ వాడట్లేదు. గుంటాలో గాంధీ గారి విగ్రహం. కుంటాలో బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి అయితే తయారు చేశారు, కన్స్ట్రక్షన్. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చి కుంటాలోని అగ్రికల్చర్ ఆఫీసు. అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక ప్లేస్ అయితే వస్తుంది, బ్రిడ్జి. ఈ కుంటాలోని స్కూల్స్ అనమాట, వాడట్లేదు ప్రజెంట్. ఇది వచ్చి కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగిన బ్రిడ్జి కుంటాలో. ఈ బ్రిడ్జి శబరి నది పైన ఉన్నది. ఈ వాటర్ అవతల, ఈ బ్రిడ్జి అవతల ఒడిశా స్టేట్ వస్తుంది, మోటు విలేజ్. యువతలేమో ఛత్తీస్గఢ్ స్టేట్ అనమాట, కుంటా విలేజ్. చూడండి, లొకేషన్ అయితే బాగుంది కదా. నెక్స్ట్ వీడియోలో ఒడిశా స్టేట్లో ఉండే మోటు విలేజ్ అయితే చూపిస్తాను. చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో ఈవినింగ్ టైం అయితే చాలా మంది వచ్చి ఫొటోస్ అవి దిగి వెళ్తారు. శబరి రివర్ ఫొటోస్ దిగడానికి బాగుంటుందని. ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే 10-15 నిమిషాల్లో స్టేట్కి అయితే మారిపోవచ్చు మనం. ఒడిశా స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా, ఒక 30 మినిట్స్లో. మనమైతే ఆ బ్రిడ్జి నుంచి రిటర్న్ అయితే వస్తున్నాం. రిటర్న్లో ఒక టెంపుల్ అయితే కనిపించింది, చూపిస్తాను చూడండి. ఈ టెంపుల్లోనే ఆశ్రమం కూడా ఉంది, ఆశ్రమం. ఫ్రెండ్స్, ఇక్కడైతే కృష్ణా టెంపుల్ ఉంది. కృష్ణా టెంపుల్లో ఉన్నాం. ఇది కూడా కుంటాలు ఎక్కువ, టెంపుల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వీధికి ఒక టెంపుల్ అయితే ఉంటుంది, బాగా పూజించుకుంటారు, దేవుడు బాగా నమ్ముతారు అన్నమాట. చూడండి, టెంపుల్ అయితే ఇది ఆశ్రమం కూడా ఉన్నట్టుంది. రెండైతే గేట్ క్లోజ్లో ఉంది, లోనికి వెళ్ళడానికి లేదంట. ఫ్రెండ్స్, ఇంతకుముందే చెప్పాను కదా కుంటాలో టెంపుల్స్ ఎక్కువ ఉంటాయని.
ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే రామాలయం టెంపుల్ అయితే ఉంది. ఇదిగోండి రామాలయ టెంపుల్. సో ముందుకెళ్దాం. ఇదైతే సుక్మా జగదల్పూర్ అయితే వెళ్ళే రూటు. ఇటు నుంచి ఇది మన ఏపీకి వెళ్ళిపోయే రూట్. మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అనమాట. బస్ స్టాండ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కుంట మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. చూడండి ఎలా ఉన్నాయో. ఇది వచ్చి హాస్పిటల్ అనమాట. ఇదేమో స్కూల్ పక్కనే పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. చెప్పాను కదా గ్రౌండ్ సెట్ ఉంటాయని. ఇదేమో బస్ స్టాండ్ అనమాట. ముందుకెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఇది కుంటలోని బస్ స్టాండ్. ఎక్కువగా ప్రైవేట్ బస్సులు అయితే ఉంటాయి. ఎక్కువగా గవర్నమెంట్ బస్సులో ప్రైవేట్ బస్సులో తెలియనట్టు అనిపిస్తుంది ఇక్కడైతే నాకు. ఇది ప్రైవేటా గవర్నమెంట్ అనుకుంటా. ఇది గవర్నమెంట్ బస్ అనుకుంటా. ఇదే గ్రౌండ్. ఇది ఇక్కడ కొంతగా ఏదో పెడుతున్నారు గ్రౌండ్. ఇదైతే మెయిన్ జంక్షన్. ఇదైతే శివాలయం టెంపుల్. సో మన కుంట విజిట్ బాగుందా? ఇంకా చాలా ఉంది తీయాల్సింది, కానీ వీడియో చాలా లెంత్ అవుతుందని మెయిన్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అంతా చేయండి. ఎలా ఉంది మా ఈ వీడియో చెప్పండి కామెంట్ సెక్షన్లో. బాయ్.